క్వశ్చన్ అర్థమైంది. అందరం కూడా సెక్యులర్ గా ఉండాలి. అటువంటప్పుడు మీరు రాముడి గురించి గొప్పగా చెప్పండి, కృష్ణుడి గురించి చెప్పండి, దక్షిణామూర్తిని సూర్యుని గురించి చెప్పండి, మేము సంతోషిస్తాం. అదేవిధంగా ఎదుటోడి మనోభావాలు దెబ్బతినే మాదిరిగా క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని కించపరిచే మాదిరిగా స్వామి. మనోహర్ దాస్ గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. మాట్లాడండి. అదే స్వామి సెక్యులర్ సార్ నేను చెప్తా ఆగండి. ఏదైతే ఇది మంది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం, ఇలాంటి దేశంలో అనేక మతాల వాళ్ళు ఉంటారు. మీ మతాన్ని మీరు పొగుడుకోండి, కానీ క్రిస్టియన్ మతం గురించి ఒక గొర్రెలని మాట్లాడటం, ఇలా తిట్టడం నాకైతే ఒక భారతదేశ పౌరుడిగా నాకు నచ్చట్లేదు అని ఆయన అంటున్నారు. సంతోషం సార్, మీరు హిందూ కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. మీలాంటి స్టేట్మెంట్ ఓ పాస్టర్తో ఓ ముల్లాతో ఇప్పిస్తారా? నేను దాని గురించి చెప్పట్లేదు స్వామి, మీరు వ్యక్తులు కుదరదు సార్. నేను రియాక్ట్ అయ్యాను. దేనికి రియాక్ట్ అయ్యాను? మీ నాన్నగారు ఉన్నారా అని అడిగినప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఒకలా ఆన్సర్ చెప్తారు, దాన్ని ఇంకోలా అడిగితే ఇంకోలా చెప్తారు, అంతే కదా. నేను ఇంత మట్టి ముద్దని వినాయకుడిని చేసి పూజ చేస్తా, ఇంత పసుపు ముద్దని గౌరమ్మ అని పూజ చేస్తా. కానీ ఈ పనికి మాల గొర్రెలు నువ్వు నరకానికి వెళ్తావు అంటాయి. వాడెవడండి? వాడెవడు నన్ను కామెంట్ చేయడానికి? ఇక్కడ వాళ్ళు పుట్టినోడేనా? వాడు మతం మారచ్చు, వాడి ఇష్టం, వాడి ఫుడ్ వాడి ఇష్టం, వాడి గాడ్ వాడి ఇష్టం. వాడెవడండి కామెంట్ చేయడానికి? అందుకు కామెంట్ చేస్తాం. 2 చెక్కల మీద 3 మేకలు పీక్కోలేని ఎండిపోయిన శవం అందుకు అన్నాం. మీరు దాన్ని క్వశ్చన్ చేశారా ఎప్పుడైనా? కనకదుర్గమని దెయ్యం అన్నాడు పాస్టర్, మీరు ఖండించారా ఎప్పుడైనా? దేవాలయాల దగ్గర వీళ్ళు ఫ్లెక్సీలు కట్టారు, ఈ పోరబోకులు, ఖండించారా మీరు? చిన్న పిల్లండి, ఓ గొర్రె ఎక్కడ రాజమండ్రి దగ్గర ఎక్కడో. మేము క్రైస్తవులం పెరిగిన తర్వాత ఎవరిని చంపంగాని గుళ్ళన్నీ కూలగొట్టేస్తాం. ఈ మైండ్ సెట్ ఎందుకు సార్? ఈ దేశానికి ఏం ఉపకారం? ఈ దేశానికి దేవాలయాల వల్ల ఉపకారం, చర్చ్ వల్ల మసీదు వల్ల దమ్మిడి రాదు, ఎదురు నష్టం తప్ప. సార్ అప్పుడు తయారు చేస్తుంది. ఒక్క హిందూ నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను చేయాలంటాడా స్వామి? రాధామనోహర్ గారు నేను ఒకటే అడుగుతాను స్వామి మిమ్మల్ని. నా దగ్గర రుజువులు ఉన్నాయి స్వామి, నేను ఒకటే అడుగుతాను. మీకు ముందే చెప్పాను మధుసూదన్ గారు, నేను ముందే చెప్పా, దేశానికి వ్యతిరేకమైన వాడు మధుసూదన్ అయినా, మా అన్నైనా, మా తమ్ముడైనా, జోసఫ్ అయినా, ఇమ్మానియల్ అయినా, అబ్దుల్లా అయినా నేను వ్యతిరేకిస్తాను. మీరు నన్ను యాడ్ చేయబాకండి. నేను హిందూగా పుట్టాను, హిందూగా పెరుగుతున్నా, హిందూగా చచ్చిపోతాను. మీరు వ్యతిరేకిస్తారా? అదే నేను చెప్పేది వినండి స్వామి. వ్యతిరేకిస్తారా లేదా? దేశద్రోహిని వ్యతిరేకిస్తారా లేదా? నేను చెప్పేది వినండి స్వామి. దేశద్రోహిని వ్యతిరేకిస్తారా లేదా? పహల్గాంలో దాడి చేసిన దరిద్రుల్లో మతం అడిగి 26 మందిని చంపారు, నువ్వు ఖండించగలవా లేదా? ఓ పార్టీ ప్రతినిధిగా మాట్లాడేదా? మాట్లాడండి. పహల్గాంలో జరిగినటువంటి ఏదైనా కానీ, ఏ అసాంఘిక కార్యక్రమాలైనా కానీ, ఒక భారతదేశ పౌరుడుగా, ఒక హిందువుగా నేను ప్రతి ఒక్కదాన్ని కూడా ఖండించగలను. ఎందుకంటే నా మతం చాలా గొప్పది, నా దేవుడు చాలా గొప్పడు. అవును, ఖండించగలను. వినండి స్వామి. నా మతాన్ని, నా రాముడిని, నా కృష్ణుడిని, నా ఈశ్వరుడిని, నా సూర్యుడిని, నా దక్షిణామూర్తిని ఎవరు అసహ్యంగా అసమానతలుగా చెప్తే వాళ్ళకి ఏ శిక్షలు వేయాలో నేను ఖచ్చితంగా వాళ్ళని ఖండించగలను. అదేవిధంగా స్వామి, మనం ఏం శిక్ష వేస్తారు? అదే స్వామి చెప్పండి, నన్ను పూర్తిగా మాట్లాడండి. ఈ రోజు ప్రశ్న రావండి అనేటువంటి వ్యక్తికి, మన హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడిన దానికి, మన హిందువుల గురించి మాట్లాడిన దానికి అతనికి వేసినటువంటి శిక్షల్ని మేము స్వాగతం యాజ్ ఏ హిందువుగా నేను సాధారణంగా స్వాగతిస్తున్నా. కానీ అదే మాదిరిగా వేరే మతాన్ని కూడా, వేరే కులాన్ని కూడా ఏ విధమైనటువంటి అన్యాయంగా మాట్లాడటం అనేటువంటి తప్పు కదా. అంటే ఆ విధంగా మాట్లాడి మిమ్మల్ని కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా, అదే గమ్మతిగా మాట్లాడినా మీకు కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా అంటున్నా. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. నా రాముడు ఎంత గొప్పోడు, నాకు ఒక క్రిస్టియన్కి యేసు ఎంత గొప్పోడు,
ఒక 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 అల్లా అంతా గొప్పోడు ఒక ముస్లింకి, మనం సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలని కూడా అన్ని విధాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. మీరు అది వదిలేసి వాళ్ళకు హిందువుల్ని వ్యతిరేకించిన వాళ్ళకి మాత్రం శిక్ష చేస్తాను, క్రిస్టియన్స్ కి వ్యతిరేకించిన మాత్రం శిక్ష లేదంటే చట్టాలు ఒప్పుకోవు స్వామి, చట్టాలు ఒప్పుకోవు. ఒక 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 హిందూవాదిగా నేను మీకు సపోర్ట్ చేస్తానే కానీ ఒక సెక్యులర్ వాదిగా మీకు సపోర్ట్ చేయలేను. మనోహర్ దాస్ అంటే చేతగానోడు, తప్పు స్వామి. చేతగానోళ్ళ బతకద్దు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా, మన ముఖ్యమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మన మంత్రులు సెక్యులర్ వాదులు చేతగానుడా? చెప్పండి. మన ప్రధానమంత్రి సెక్యులర్ వాది చెప్పండి. అంటే సెక్యులర్ వాదం ఉంటే మీకు చేతగాంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ప్రధానమంత్రి ప్రధానమంత్రిని ఒక్క నిమిషం మాకొద్దు సార్. మీరు వద్దంటండి, ఇది మీ ఇష్టం. మీద ఈ దేశం అందరిదే కదా, సెక్యులర్ దేశం ఇది. ప్రధానమంత్రి చెప్పండి సెక్యులర్ వాదం వద్దని చెప్పండి, స్టేట్మెంట్ ఇప్పించండి. దొంగలు మీరు. అరే ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలు తేలేని చవటలో మాకు అక్కర్లే. ఆ జాతరకి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానండి, నేను సెక్యులర్ వాదాన్ని మీరు సెక్యులర్ వాదులంతా దొంగలుంటున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సెక్యులర్ వాదే కాదు అని చెప్పి మోడీ దగ్గర మీరు స్టేట్మెంట్ ఇప్పించుకుంటాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెక్యులర్ వాదే కాదు అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు ముఖ్యమంత్రి దగ్గర. సెక్యులర్ వాదాన్ని మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడండి. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. రైట్. రాధా మనోహర్ దాస్ గారి యొక్క అభిప్రాయం ఒక్క నిమిషం. నేను రాధా మనోహర్ గారి దాస్ ఏమంటున్నారంటే, ఏదైతే మీరు ఒక గుడ్ పర్సన్ అని జీసస్ గురించి, ఒక గుడ్ పర్సన్ అని అల్లా గురించి, సనాతన ధర్మం గురించి నమ్మిన మీరు మాట్లాడగలుగుతున్నారు, ఒక క్రిస్టియన్తో అయినా ఒక ముస్లింతో అయినా హిందూ ధర్మం కూడా గొప్పదేనని ఒక్క మాట చెప్పించగలరా అని అడిగారు. దానికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఫస్ట్ అడిగింది అదే. ఆయన ఏమంటారంటే, ఒక ముల్లాతో కానీ ఒక ఫాస్టర్తో కానీ మీరు ఎందుకు సమాధానం చెప్పించలేకపోతున్నారు? అలాంటి వాళ్ళు నా దేశంలో దేనికి అని అడుగుతున్నారు. అడిగిన దానికే చెప్పండి మీరు. ఇది నా దేశం కాదు సార్, మన దేశం కాదు, హిందూ దేశం కాదు సార్, హిందువుల దేశమే కాదు ఇది, హిందువుల దేశం కాదు ఇది. అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ బ్రతకడానికి ఉండేటువంటి ఒక సమగ్రమైనటువంటి చట్టాలు ఉండేటువంటి దేశం ఇది. ఈ దేశంలో నేను హిందువులు నేనే బతుకుతానంటే కాదు. మీరు చెప్పండి మీ ప్రధానమంత్రి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, చెప్పండి. చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించి చెప్పండి. అదే మీరు చెప్తే ఇది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ ఉండడానికి అధికారం ఉంది, మీరు చెప్పడానికి వీల్లేదు. ఇది మనం రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి, కానీ అది హిందూ దేశం కాదు. ఇక్కడ క్రిస్టియానిటీ పుట్టింది, ఇక్కడ ముస్లిం పుట్టింది అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇది హిందూ ముస్లిం పుట్టిందా క్రిస్టియన్ పుట్టిందా అసలు ప్రపంచంలోనే సనాతనమైనటువంటి ధర్మం. మీకు ఇస్తాను. రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడినామండి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఇది హిందూ దేశం కాదు అంటారు. కానీ ఒక క్వశ్చన్ నాకు కూడా డౌట్ ఉంది, మీ ద్వారా కాదు, మీ ద్వారా అడగాలి. ఒక్క నిమిషం. సరే, మీ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, మోడీ గారి దగ్గర స్టేట్మెంట్, చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి. ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి స్టేట్మెంట్ చెప్పించండి స్వామి. మీరు చెప్పట్లే హిందూ దేశమే, అందరూ ఉండొచ్చు. అదేంది హిందూ దేశం? హిందూ దేశం కాదండి, ఇది భారతదేశం, భరతఖండం. సర్వ మతాలకి సర్వశక్తులకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇది. రైట్. మనోహర్ దాస్ గారు ఒక్కసారి, మనోహర్ దాస్ గారు నాకు ఒక క్వశ్చన్ సార్, ఈయనకు ఒక క్వశ్చన్ వేయాలి. మీరు అసలు ఇక్కడ ఉండడానికి అనర్హులండి. భారతదేశంలో సెక్యులరిజం లేదంటే, మీరు సెక్యులర్ వాది కాదంటే, మీరు సెక్యులర్ వాదాన్ని మీరు సపోర్ట్ చేయకుంటే మీరు భారతదేశంలో ఉండడానికి అనర్హులు. మధుసూదన్ రెడ్డి గారు, సెక్యులరిజం వేరు, సూడో సెక్యులరిజం వేరు. సూడో సెక్యులరిస్టులు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా. ఒకటి రాధా మనోహర్ దాస్ గారి ద్వారా ఒక క్వశ్చన్ అయితే అడగాలనుంది. ఒక్కటి మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎక్కడా లేని మతంని హిందువులు ఎక్కడైనా కూడా ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? ముస్లింలు ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? లేదంటే క్రైస్తవులు ఎవరినన్నా కన్వర్షన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? హిందుస్థాన్ కాదని మీరు ఎలా అంటారు? ఇది మన హిందూ ధర్మం ఆచరించే దేశంలో పరాయి మతం వాళ్ళు ఉన్నా కూడా మనం ఉండండి అని చెప్పాం, అంతేగాని ఇది హిందూ దేశం కాదంటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి సార్? మీరు
సార్, ఇంకేమున్నాయి మీ దగ్గర? ప్రపంచంలోనే అతి సనాతనమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. ఏమండి, యాంకర్ గారి పేరేంటి? సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్. ఏమండి, యాంకర్ గారి పేరు? లక్ష్మీనాగ్ సార్, లక్ష్మీనాగ్. యాంకర్ మీ పేరు నాన్న? లక్ష్మీనాగ్ అండి, లక్ష్మీనాగ్. లక్ష్మీ నరసయ్య గారు. నాగ్ లక్ష్మీనాగ్ గారు. ఎస్. లక్ష్మీ నాగు. యా. మీరు చాలా బుద్ధితో మాట్లాడుతున్నారు. ముందుగా మీకు శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది, ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, 108 వైష్ణవ దివ్యదేశాలు. ఈ దేశానికి బైబిల్కి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. కేవలం దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు. మన వాళ్ళ కానీ మతం మార్చి, మనోహర్ దాస్ గారు వారి గతం కూడా ఇక్కడదే. ఒక్కటి మీకు మీరు డౌట్ గమనించాలి, ఉంటే- ఒక్కటి మీకు మీరు గమనించాలి. నాన్న, ఎస్ సార్, లక్ష్మి, ఒక్క మాట లక్ష్మి, సార్. ఒక్క నిమిషం నాన్న. చెప్పండి సార్. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన మాటలు ఆ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ముగ్గురు చెప్పిన మాటలు వినండి. నిన్న ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పిన మాటలు వినండి. నా Right. మాటలు వినొద్దు. యా, ఓకేనా? ఒక రావణ్ మూలాలన్నీ ఎక్కడవే రావణ్- ఎక్కడవే. Right. పాకిస్తాన్ వాడు కూడా చెప్తున్నాడు. Yes. ఈయన వచ్చి ఇప్పుడు ఇది హిందుస్థాన్ కాదంటే అయిపోతుందా? Yes. నేను హిందుత్వం కాదని స్వామి, నేను చాలా రావణ్- పరిపూర్ణ సార్, హిందుత్వంలో. సార్, ఒక్కసారి. నేను హిందువుని, యా, యా. నేను దక్షిణామూర్తి Yes. భక్తుడిని. ఒక్కసారి. ప్రతిరోజు సూర్య Yes. నమస్కారం చేసే మీకు వ్యక్తిని. ఇస్తాను మళ్ళీ. అయినంత మాత్రం మీకు సెక్యులరిజం సమయం- ఉంది. మీకు సమయం ఇస్తాను. సెక్యులర్ కంట్రీ ఇది. వాళ్ళ తాత పేరు తులసీరామ్, ఒక్కసారి. పేరు ప్రభాస్ అని పెట్టుకోండి. ఎస్. మధుసూదన్ గారు ఒక్కసారి అయిపోతారు. ఒక్కసారి మా రావణ్ మాట్లాడిన ఇమేజ్ బయట ప్లే అవుతుంది. ఒకసారి అది ప్లే చేశాక ఒకసారి రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడిద్దాం. తర్వాత మీకు ఇస్తాను సార్. నేను ఒక పావుగంట ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూ. రైట్. ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడా బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవ హోమం చేశారు, ఓచకోత కోశారు అని చెప్పుకుంటూ మాట్లాడి